నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వాంగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికి వెళ్లి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. రిజిజును కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయర్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఎవరైతే యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్గా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నారో జస్టిస్, సో ఆయన ఇంట్లో 4 బస్తాల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అది అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఆ రూమ్ నిండా ఉన్నాయట. మరి అవి ఎన్ని వేల కోట్లయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు జస్టిస్గా ఉండి ఆయన ఎట్లా ఆ డబ్బులు సంపాదించిండు, జస్టిస్గా ఉండి అంత డబ్బు ఎట్లా పోగేసిండు అంటే న్యాయాన్ని అమ్మిండా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో అందుకే నేను గతంలో కూడా చెప్పిన, న్యాయ వ్యవస్థ ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక అంగట్లో సరుకు లాంటిది అయిపోయింది. ఈరోజు న్యాయం అనేది ఒక కులానికి ఒక మతానికి పరిమితం అయిపోయింది. న్యాయం అనేది సామాన్యునికి దక్కట్లేదు ఈ దేశంలో. న్యాయం అనేది ఈరోజు కొంటా ఉన్నారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకే న్యాయ వ్యవస్థనే ఈ దేశానికి చాలా పెద్ద ఎత్తున ప్రమాదకారిగా తయారైంది. న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ రెండు కూడా ప్రమాదకరంగా తయారైన మన దేశంలో ఈ రెండు కూడా కులాలపైన ఆధారపడి ఈరోజు ఆ కులాల కోసమే పనిచేస్తూ ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పనిచేయడం లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఒక దళితుడు ఇప్పటివరకు ఎంపికైందా? ఒక బీసీ ఇప్పటివరకు ఎంపికైందా? ఒక ఎస్టీ ఇప్పటివరకు ఎంపికైందా? ఒక్కసారి మీరు లెక్కలు తీస్తే అన్నీ కూడా బయటపడతాయి. న్యాయ వ్యవస్థనే ఈ దేశంలో న్యాయ వ్యవస్థనే బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా 80% ప్రజలకు ఒక అవరోధంగా మారింది. మనం కడుతున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు కడుతున్నటువంటి ట్యాక్స్ రూపాయలు కడుతున్న డబ్బులతోటి వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ ఉన్నత వర్గాలంతా కూడా అందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అనేది మరొక్కసారి విన్నవించుకుంటా ఉన్నాను.